సోనాలి జీ క్యా హై ఏం చేస్తున్నావు హే పెనం మీద దోసలు వేస్తున్నాను హై చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహీపూరి పాపడ రగడా లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం అచ్చా నువ్వు హాల్లో వేచి నీకోసం రగడా చేస్తేస్తాను హై అక్కడ బోర్ కొడుతుంది హై హమ్ కుచ్ ఖేలేంగే హై ఆట ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏ ఆట హై నువ్వు ఒకే ఒక సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకోలా ఆడదామా ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ ఓ నేను రెడీ హై తీసుకో హై నాకు సిగ్గేస్తుంది అయ్యో బాబోయ్ సిగ్గా యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా ఉందా ఏమండి ఇదెక్కడ గొడవరా బాబోయ్ తల్లి నువ్వెవరో నాకు తెలియదు నీ ఫోటో ఏంటో నాకు తెలియదు నీ ఫోటో పేపర్ లో ఎవడేసాడో నాకు తెలియదు వేసిన మీద నా పేరెందుకు రాశాడో అంతకంటే తెలియదు నన్ను వదిలిపెట్టు తల్లి ఆగండి ఆగండి ఇలాంటి సమయంలో ఆవేశం కాదు ఆలోచన కావాలి ఒక లాయర్లా ఆలోచించండి అసలు ఏం జరుగుతుందంటే నాలాంటో అందమైన కుర్రాడు ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళాడు అనుకోండి అనుకోండి అక్కడ మీ ఫోటోను చూశాడు అనుకోండి వెంటనే మీ అందానికి మనసు చెదిరిపోయి గుండెల్లో మన్మథ బాణం గుచ్చుకుపోయి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకుంటాను అని అనుకుంటాడు అనుకోండి కానీ ఆ అమ్మాయి అడ్రస్ తెలీదు అప్పుడు వాడేం చేసుకుంటాడు ఇదిగో పక్కనున్న ఇలాంటి మట్టిని ఉపాయ అడుగుంటాడు వీడేం చేసుంటాడు ఆ ఫోటోతో పేపర్లో ప్రకటనిస్తూ కింద పిచ్చయ్య శెట్టి అని ఇతని పేరిచ్చుంటాడు వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వడ్డీ గొడవలు ఉండొచ్చు కదా ఉంటాయి ఇలాంటి వాడితో ఎవరికైనా సరే వడ్డీ గొడవలు ఉంటాయన్నమాట ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా చాలా వరకు అయిపోయినట్టే ఇప్పుడు ఆ కుర్రాడెవరో తెలుసుకుని జన్మలో ఇలాంటి చెత్త పనులు చేయకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది ఆ ఫోటో స్టూడియో వాడిని ఆ పేపర్ వాడిని వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పిస్తే అప్పుడు ఆ కుర్రాడెవరో వాడికి ఐడియా ఇచ్చిన మట్టి బుర్రగాడెవడో తెలిసిపోతుంది వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించడానికి వద్దు బాగుండదు చాలా అసహ్యంగా ఉంటది ఏముండదు వాళ్ళకి ఫోన్ చేసని పాటికి వస్తుంటారు మీ ఫోటో స్టూడియోకి వచ్చి నా ఫోటో తీసుకున్నది ఇతనేనా చూసి చెప్పండి ఇతను కదమ్మా అయితే ఇంకే కట్లిప్పండి పోనీ అతనా ఈ గడ్డ ఒకటి వస్తుందమ్మా ఇది లేకపోతే మాత్రం నాకు డబ్బిచ్చి మీ ఫోటో కొన్నది ఇతరేనమ్మా ఆయనకి ఆ గడ్డం లేకపోయినా నా కంటికి గుడ్డ లేకపోయినా మేము వాళ్ళం కానే కాదు చూసిన నిన్నెక్కడో చూసినట్టుందే హిమాలయ పర్వతాల కింద ఓహో అది సరే ఆ కంటికి ఏమైంది కంటికా కిడ్నీ ఆపరేషన్ చేసి కంటికి గుడ్డ కట్టారు ఆపరేషన్ కాదు మీ నాటకం బయటపడింది వీళ్ళిద్దరిని పట్టుకుని అస్తామని కట్టిపండి బాబాయ్
నొప్పులు పుట్టి చస్తున్నాను. రేయ్ ఎందుకు నవ్వుతున్నావు? మా మామ నన్ను నడిచడమంటే నువ్వెందుకు నవ్వుతున్నావు? నీ పేరేంట్రా? నీ పేరు భీమన్నా. ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి కాటికరాగి తలకాయ ఏంట్రా? ఇవి చేతుల అత్తగాడలరా? అరే ఇరప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసాడు. ఒరే చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా? నా దేశం ఏమైపోతురా? నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చనా? అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? అయ్యో గదరుతుందంట్రా. ఓహో ఏమి నడకరా? ఆగగా. ఆహా ఏమి షేపులు రా ఇద్దరే. నెంబర్ 10 ఇడు 1 నువ్వు 0. నాన్న మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? నువ్వు ఇండియాకే రాంగ్ నంబర్ రా. రే ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల ఆనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? రే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే? అయ్యి బాబోయ్ 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పు ఇవ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పు ఎవడిస్తాడ్రా? మన దేశం ఏమైపోతురా? మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా? ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి. ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి. మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి. మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. మిస్ మాలతి చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా అందుకే ఓకే అన్నాను. హలో మిస్టర్ శర్మ టెల్ మీ. ఆ షేర్స్ అని నమ్మేయండి. ఏంటి 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును నేపాల్లో మనీషా కొయిరాలా హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్ ఇంకా కొనలేదా? ఏంటండి ప్రతి చిన్నవాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్ నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిలో ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే ష్యూర్ గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుతురా? ఎంతో కాదండి 4 కోట్లు అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. మీరు ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్ అబ్బాయిగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు. నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మఫత్ లాల్, ఆ 2 కోట్లు డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 కోట్లు డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ బిల్ మీరు పే చేశారా? ఓకే కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా 1000 రూపీస్ నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను. అడ్జస్ట్ చేసుకో ఫ్రెండ్స్. ఓకే సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ఓకే.
ఇద్దరికి ఇంటి నెంబర్లు వచ్చిన సందర్భంగా మనం మున్నాబాయికి మనం ఏదైనా చేయాలరా? చేయాలన్నా. అక్కడ ఏం చేయాలి? సచిమానం చేద్దామా? సచిమానం అది సస్మానం కాదన్నా, సల్మాలం. అదే కదా నేనన్నది, సచిమానం. సల్మాలం అన్నా. అరే భయ్, దుప్పటి కప్పి పూలు ఆరేస్తారు, సచిమానం. అది సస్మానం కాదు, సల్మాలం. అరే పగలగాడు లేకుండా వీడికి ఎంటర్ చేసిన సమయం కూడా ఏం చెప్పలేడు. అసే పద్మ నువ్వు చెప్పే, నేనన్న సచిమానం కరెక్టా, ఇటన్న సచిమానం కరెక్టా? నీవే కరెక్టరా. సల్మాలం. సచిమానం రా. సల్మాలం. సన్మానం. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా ఎప్పుడు లేందా తాగుడు? బస్సుకి నెంబర్లు వచ్చినాయి కదా, అందుకే సంతోషంగా తాగుతా. చాలే నోరు ముయ్యండి, అదేం కాదు కానీ బంగారు లాంటి నా బిడ్డ మీద అదేదో అబాండం వేసిందని ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగుతున్నాడు. అవును కదరా. అయితే నువ్వు ఆ మిస్ ఇండియాని నువ్వు దాన్ని ఏదో ఒకటి చేసేయాలరా. నువ్వు నోరు ముయ్యవే. నా మీదే రేప్ కేసు పట్టుతుంది. అది నిజంగా రేప్ చేస్తా. ఆ రేప్ ఎలా ఉంటుందంటే నా భూతో నా భవిష్యత్. అంటే ఇది వరకు ఎవడు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేయలేరు. దీనికి మీ అందరు ఎంకరేజ్మెంట్ కావాలి. అంతగా ఉందా? బాగా. ఇప్పుడు తగ్గారా? మహారాజులా ఉన్నావు, వెళ్ళు. ఎక్కడైతే కుడికంటే ఎడమకంట ఒకటే మంట తట్టుకోలేకపోయా. ఒకటి నా కంట్లో లైట్ వేసానండి, కళ్ళు చిదిరిపోయాయండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబోయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబోయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎదగవాడు ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరు కానిస్టేబుల్ సార్. మా కానిస్టేబుల్ ఏమయ్యా? అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళలో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకోటి కేసు రాసేస్తాను. నీ అబ్బా, అసలు లైట్ ఎందుకు వేశానో తెలుసుకోకుండా కేసు రాస్తావా? వీడు ఒక ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే లైట్ వేశాను. అవునా? అది తర్వాత సంగతి సార్. అసలు నా కళ్ళలో లైట్ ఎందుకు వేశాడో దానికి కేసు రాయండి సార్. లాగి ఎత్తావా? అమాయకమైన మొహాన్ని చూడవయ్యా, గడిసిపోయిన పిల్ల ఎలా వణికిపోతున్నాడు. అతన్ని కొట్టడానికి చెయ్యలా వచ్చిందయ్యా. సార్ మీకోసం వారు మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం